ప్రపంచవ్యాప్తంగా రోబోలు డాక్టర్ల అవతారం ఎత్తుతున్నాయి. కొన్ని సర్జరీల్లో వైద్యులకు సాయం చేస్తున్న రోబోలు మరికొన్ని సర్జరీలను చేస్తున్నాయి. మన దేశంలో ప్రతి ఏటా 1,50,000 వరకు రోబోల సాయంతో వైద్యులు సర్జరీస్ చేస్తున్నారు. హైదరాబాద్లోని నిమ్స్లో కూడా రోబోటిక్ సర్జరీల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాదిలో 650కి పైగా రోబోటిక్స్ సర్జరీలు పూర్తి చేశారు నిమ్స్ డాక్టర్స్. రోబోటిక్స్ సర్జరీలు చేస్తున్నామంటున్న నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మీరందరూ కూడా రోబో సినిమా చూసుంటారు కదా, దాంట్లో హ్యూమనాయిడ్ రోబో డెలివరీ చేస్తుంది. అది అందరికి కూడా ఒక సినిమా చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ అది సినిమా వరకు మాత్రమే మనం అని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ ఇప్పుడు అది వాస్తవ రూపం దాలుస్తుంది. దేశవ్యాప్తంగా లక్షల సర్జరీలు రోబోల సాయంతో డాక్టర్లు చేస్తున్నారు. అదేవిధంగా వేల సంఖ్యలో నేరుగా రోబోలతోనే సర్జరీలు చేస్తున్నారు. ఈ అంశంలో మన తెలంగాణకు సంబంధించినటువంటి నిమ్స్ హాస్పిటల్ కూడా ముందుంది. ఇక్కడ కూడా రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయి. రోబోల సాయంతో చేసే సర్జరీలతో పాటు నేరుగా రోబోలతో కూడా ఇక్కడ సర్జరీలు చేస్తున్నారు. ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఉన్నారు. ఆయన అడిగి ఈ రోబోటిక్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది, రాబోయే రోజుల్లో ఎట్లా మారబోతుంది, వాటి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రోబోటిక్స్ అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. మెయిన్గా ఈ హెల్త్ సంబంధించిన విషయాల్లోనైతే రోబోస్ నేరుగా సర్జరీ చేసేటువంటి స్థాయి వచ్చింది. ప్రజెంట్ మన హాస్పిటల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, మనం రోబోలను ఏ విధంగా వాడుకుంటున్నాం? మీరు అన్నట్టు ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ రోబోటిక్స్ అండి. సో ఇదివరకు మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు మేము నేర్చుకునేటప్పుడు అన్ని ఓపెన్ చేసి ఆపరేషన్ చేసేవారము. కాకపోతే క్రమేణా అది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసాము. తర్వాత ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ మనము ఆల్రెడీ 2 years అవుతుంది దగ్గర మనం తీసుకొని రోబోటిక్ మెషిన్ అనేది విచ్ కాస్టెడ్ అస్ అరౌండ్ 33 crores. సో అది వెరీ అడ్వాన్స్డ్ రోబో అనమాట, ఎక్స్ఐ అంటారు. సో డావిన్సీ ఎక్స్ఐ అనేది ఒక అడ్వాన్స్డ్ రోబో తీసుకున్నాము. సో ఇప్పటికే మన దగ్గర 650 రోబోటిక్ సర్జరీస్ చేసాం తీసుకున్నప్పటి నుంచి. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే, రోబోటిక్స్ వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, ఇదివరకు కోత ఉండేది, కోత కాకుండా చిన్న రంధ్రాలతోటే, సో 1 centimeter లేకపోతే 0.5 centimeter తోటే 4 రంధ్రాలు, చిన్న రంధ్రాలు చేసి ఆ రోబోటిక్స్ని వాళ్ళ హ్యాండ్స్ అంటాం దాన్ని పంపించేసి దాని ద్వారా ఆపరేషన్ చేయటం అనమాట. సో ఎలాంటి మేజర్ ఆపరేషన్ అయినా మనము పక్కన కూర్చొని దాంతో కన్సోల్స్ అంటారు, కన్సోల్లో కూర్చొని హ్యాండిల్ చేస్తుంటే రోబో లోపలంతా అంతా ఆపరేషన్ చేస్తుంటుంది. దీంతో నొప్పి ఉండదు. ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే పేషెంట్ లేచి కూర్చోవచ్చు, ఆహారం తీసుకోవచ్చు, అండ్ నొప్పి అనేది ఉండదు. అండ్ ఎక్కువ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. 2 రోజులు 3 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వచ్చు. ఈ కోత చేస్తే ఏంటంటే వాళ్ళు వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉండాలి, 10 రోజులు, ఒక్కొక్కసారి 10 రోజులు ఉండాల్సి వస్తుంది. సో కాంప్లికేషన్స్ తక్కువ, వూండ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ అవన్నీ రావు. ప్లస్ ఎంత మేజర్ సర్జరీ అయినా కానీ పేషెంట్కి నొప్పి తక్కువగా ఉంటుంది, నొప్పి అంతగా అనిపించదు. సో అడ్వాంటేజెస్ ఇవన్నీ ఉన్నాయి. సో దీనివల్ల ఎస్పెషల్లీ యూరాలజీలో కిడ్నీకి సంబంధించింది కానీ, ప్రోస్టేట్కి సంబంధించింది కానీ, మూత్రం సంచికి సంబంధించింది కానీ, వీటి ఆపరేషన్లు డాక్టర్ సర్జన్స్ చెయ్యి వెళ్ళటం కష్టం అక్కడ. సో మనం చెయ్యి వెళ్ళాలంటే చాలా లోపలికి వెళ్ళాలి. ప్లస్ మనకి ఏంటంటే ఇంత మూమెంటే ఉంటుంది. వేరేజ్ రోబోతో అయితే 360 degrees మూమెంట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆపరేషన్, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఎక్కడైతే యాక్సెస్ లేకుండా ఉంటుందో, చెయ్యి ఎక్కడైతే వెళ్ళదో సర్జన్స్కి, ఆ భాగంలో రోబోటిక్ చాలా ఉపయోగపడుతుంది. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేస్తారు. అలాగే రక్త ప్రసారం, అంటే పెద్ద ఆపరేషన్ చేస్తే కొంచెం రక్తం పోయే అవకాశాలు ఉంటాయి. సో దీని రోబోతో రక్తం అసలు ఎక్కికోకుండా, రక్తం ఇవ్వకుండా ఆపరేషన్ చేయొచ్చు. ఎందువల్లంటే దానికి స్పెషలైజ్డ్ కార్టరీ మిషన్స్ అంటారు, డయాథర్మ్ మిషన్స్ అంటారు, అవి ఉంటాయి. కాబట్టి బైపోలార్, మోనోపోలార్ ఇట్లా వేరియస్గా ఉంటాయి. సో ఇవన్నీ చేయగలం. సో మన పూర్ పేషెంట్స్కి CMRF ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా ఏమి ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా మన పేషెంట్లకి, అండ్ అగైన్ థ్యాంక్స్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్, యాజ్ వెల్ యాజ్ అవర్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు. సో వారు CMRF తోటి, వారిచ్చే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ తోటి, వారిచ్చే ఆరోగ్యశ్రీ ప్యాకేజెస్ తోటి, సో ఈ పేషెంట్లకి అందరికి ఫ్రీగా మనం చేయగలుగుతున్నాం. సో తెలంగాణ పేషెంట్లు అందరికీ ఏమీ ఛార్జ్ చేయకుండా, ఎంత కాస్ట్ అయినా కానీ. సో మాకు ఒక్కొక్కసారి రోబోటిక్ సర్జరీ కనీసం 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. అయినా కానీ గవర్నమెంట్ సహాయంతో వీళ్ళందరికీ ఫ్రీగా చేస్తున్నాం. సో ఈ రోబోలు రావడం వల్ల డాక్టర్గా మీకు ఎట్లాంటి అడ్వైస్ ఉంటాయి, మీకున్నటువంటి లాభాలు ఏంటి ఈ ప్రొసీజర్స్లో? ఇప్పుడు ఇదివరకు ఓపెన్ సర్జరీ, ల్యాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ. ఓపెన్ సర్జరీ అంటే మేము పెద్దగా ఓపెన్ చేసి అక్కడే ఉండి చేసేవాడు.
ల్యాప్రోస్కోపీతో నిల్చొనే మనము ఒక మిర్రర్లో చూసినట్టు చూసి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, కన్సోల్ ఉంది, ప్రశాంతంగా కూర్చొని కన్సోల్లోనే అన్ని తీసుకొని ఎంటైర్ ఆపరేషన్ ఫీల్డ్ కానీ మన కళ్ళ దగ్గరికి ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని మనం ఇలా చేయొచ్చు. సో అంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో వయసు అయిన వాళ్ళకి కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి టైర్డ్ అవ్వరు. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ కూర్చొని మనం చేస్తుంటాం కాబట్టి టైర్డ్ అవ్వరు. సో ఇప్పుడు నాకు 63 years, కూర్చొని ఆపరేషన్ చేయగలను. మేజర్ ఆపరేషన్ ఓపెన్ సర్జరీస్ అంటే కొంచెం సో అలసట అనిపిస్తుంది, ల్యాప్రోస్కోపీ ద్వారా కొంచెం అలసట అనిపిస్తుంది, ఎందుకంటే మనం అటు చూసుకొని ఇట్లా చేయాలి. ఇదైతే రోబోటిక్స్ కూర్చొని ప్రశాంతంగా సో ఆ ఫీల్డ్ అంతా కళ్ళ దగ్గర తీసుకొని మనం ఆపరేషన్ చేయొచ్చు. ఆ అడ్వాంటేజ్ ఉంది. ఎస్, నెంబర్ ఆఫ్ సర్జరీస్ పెరుగుతాయి. ఇది చూసిరు కదండి, రోబోటిక్స్ అనేది భవిష్యత్తు వైద్య రంగంలో అదే భవిష్యత్తు. దాని ద్వారానే ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది ఇక ముందు రాబోతుంది. సర్జరీస్ అన్నీ కూడా ఒక దేశంలో కూర్చొని ఇంకో దేశంలో కూడా పేషెంట్ ఉంటే ఇక్కడ నుంచి కూర్చొని కూడా సర్జరీ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 2-3 రోజుల్లోనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని డాక్టర్ బీరప్ప చెప్తున్నారు. దాంతోపాటు నిమ్స్లో కూడా ఇప్పటికే చాలా వందల సంఖ్యలో ఈ రోబోటిక్ సర్జరీ చేసాం. ఇంకా కూడా కొన్ని డిపార్ట్మెంట్లకి రోబోలను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నామని చెప్పి బీరప్ప గారు చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.